ఎవరు కొనపడుతున్నారు ఏం నోరది ఏం ఒర్రుడది వీళ్ళు అన్న క్యాంటీన్ వర్కర్సా లేకుంటే వీళ్ళే ఓనర్సా? విజయవాడ అయోధ్య నగర్లో ఓ పెద్ద మనిషితోని అన్న క్యాంటీన్ సిబ్బంది గీ తీర్ల మర్యాద ఇచ్చి మాట్లాడారు. ఆడ లొల్లి పెట్టే అంత పెద్ద తప్పు కూడా ఏం చేయలేదు ఆయన, జర మెల్లగా తిన్నాడు అంతే. గా మాత్రంకే 3 ఇడ్లీలు వేసుకున్నావు, గంట నుంచి తింటున్నావు, బకెట్ల సాంబార్ పోసుకున్నావు అనుకుంటా నోటికి ఎంత వస్తంత వాగుతుర్రు. చూస్తానికి పెద్ద ఆయన లెక్కనే కొడుతుండు. మరి ఆయనకు జల్ది తిననీకి వస్తలేదో లేకుంటే ఏదన్నా మాటల మునిగిపోయిండో కానీ అట్లా కాదయ్యా, జల్ది తిను, బయట ఇంకా చాలా మంది వెయిటింగ్ చేస్తురు అని మొదలు నిమ్మలంగా చెప్పి అటెన్కి ఆయన వినకపోతే అప్పుడు కోపం పడితే సూచనలు కూడా దాన్ని ఓ లెక్క పద్ధతి అంటారు. అంతేగాని ఇట్లా నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దాన్ని సాయ అంటారా ఎవరైనా? ఎవ్వరనరు. అందుకే సూచనలు కూడా ఇలా పొగరు చల్లగుండా వీళ్ళే ఓనర్స్ అనుకొని ఫీల్ అయిపోయి తెగ ఓవర్ రియాక్ట్ అవుతుర్రు. ఆఫీసర్లకు లేకుంటే సర్కార్ పెద్ద సార్లకి చూపిస్తే అప్పుడు మైలపోలు తీస్తారు అన్నట్టు మాట్లాడుతుర్రు. ఇది చూసినాక ఏందో ఏమో తల్లి, జనాలు మనుషులకు ఎట్లనో ఇలువియ్యరని తెలుసు కానీ కనీసం అలా వయసు కన్నా మర్యాద ఇవ్వాలి కదా. రాను గిట్ల తయారై పాడైతుర్రు. మానవత్వం మన్నుల కాల్చడంటే గిదే కావచ్చు.